మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 26న అంటే మంగళవారం కోరాల పౌర్ణమి. దీనిని మార్గశిర పౌర్ణమి అని దత్త జయంతి అని పిలుస్తారు. అయితే ఈ పౌర్ణమి సామాన్యమైనది కాదు. ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఇలా చేస్తే మీకు ఉన్న దరిద్రం తొలగి సకల సుఖాలతో వర్ధిల్లుతారు. చక్కగా ధనలాభం కలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మనం నిమ్మకాయను చాలా పరమ పవిత్రంగా భావిస్తాము. నిమ్మకాయ పవిత్ర పరంగానే కాకుండా పరిహార పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేయడానికి ఇంకొక వస్తువు కూడా ఉపయోగిస్తాము, అదే లవంగం. లవంగానికి డబ్బును ఆకర్షించే శక్తి ఉంటుంది, అలాగే నిమ్మకాయకు చెడును తీసేసే శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని ఉపయోగించి ఈ పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఎటువంటి తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన మనపై ఉన్న నరదృష్టి కూడా తొలగిపోతుంది. ఈ పరిహారానికి పసుపు పచ్చని నిమ్మకాయ కావాలి. పూర్తిగా పచ్చగా ఉన్న నిమ్మకాయ అయితే ఈ పరిహారానికి చాలా మంచిది. అయితే ఈ పరిహారాన్ని నిమ్మకాయ లవంగాలతో ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చాలా పరాక్రమవంతుడు. ఎంతటి రాజ్యాన్నైనా కూడా గెలిచి తన రాజ్యాన్ని విస్తరించేవాడు. అట్లా ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఎదురులేని శక్తిగా నిలబడ్డాడు. తనకు మరో గుణం ఉంది. ఎంతటి చిన్న ప్రాణి ఆపదలో ఉన్నా విలవిలలాడిపోతాడు. వాటికి పూర్తి సహాయాన్ని అందిస్తాడు. అంతటి మంచితనం తనది. రాజులు అంటే రాజ్యాలు ఆక్రమించటమే కాదు, వేటకు పోవాలి. అట్లా ఆ రాజు ఒకరోజు ఒక అంగరక్షకుడితో అడవికి వేటకు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు వేటాడి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉన్నాడు. అంతలో తనకు అద్భుతమైన సంఘటన తన కన్నుల ముందు సాక్షాత్కరించింది. అదేమిటంటే ఒక బొంత పురుగు సీతాకోక చిలుకల రూపాంతరం చెందబోతూ ఉన్నది. కానీ పాత రూపం నుండి కొత్త రూపంలోనికి రావడానికి వర్ణించలేని వేదన పడుతున్నది. అది చూసి రాజు తట్టుకోలేకపోయాడు. వెంటనే తన వరలోని కత్తితో బొంద పురుగు పొర చీల్చి సీతాకోక చిలుక బయటికి రావడానికి మార్గం సుగమనం చేశాడు. మంచి పని చేశానని సంబరపడిపోయాడు. మనకు అట్లానే సంతోషంగా ఉంది కదా, ఎవరికి ఉండదు స్వేచ్ఛను చూస్తే సంతోషం. సీతాకోక చిలుక పైకి స్వేచ్ఛగా ఎగిరింది. ఏమైందో తెలియదు, కానీ సీతాకోక చిలుక కింద పడిపోయింది. మనలాగే రాజు కంగారు పడ్డాడు. దానికి గాయం ఏమీ లేదు. మళ్ళీ ఎగరవేశాడు. మళ్ళీ ఎగరటం ప్రారంభించింది. మళ్ళీ ఏమైందో ఏమో కింద పడిపోయింది. రాజుకు అర్థం కాలేదు. అంగరక్షకుని వైపు చూశాడు. చెప్పలేకపోయాడు. తెలియక కాదు, చెప్తే ఏమంటాడో అని చెప్పలేదు. అర్థం కావలసిన విషయం ఏమిటంటే కొన్ని సున్నితమైన సహజమైన విషయాలు రాజులకు అర్థం కావు. దానికి ఏమైందని రాజు తీవ్రంగా ఆలోచించసాగాడు. మళ్ళీ రెండోసారి అంగరక్షకుడి వైపు ఏమైందన్నట్టుగా ప్రశ్నలాగా చూశాడు. అప్పుడు అతను మాట్లాడుతూ, అయ్యా రాజుగారు, సీతాకోక చిలుక రూపాంతరం చెందేటప్పుడు తన రెక్కల శక్తినంతటిని కూడగట్టుకుని తన జన్మాంతం ఎగరాలనుకుంది. రెక్కల బలాన్ని కూడగట్టుకుంటున్నది. బలమైన రెక్కలను నిర్మించుకున్నది. అది చూసి మీరు తను బయటకు రావడానికి కష్టపడుతుంది అనుకున్నారు. సహాయం చేశాను అనుకున్నారు. కానీ దానిని తన జీవితాంతం స్వేచ్ఛగా ఎగరకుండా చేశారు. మీరిది తెలియక చేసిన తప్పు. జీవితాంతం సీతాకోక చిలుకకు తలపెట్టిన ముప్పు. సహాయం ఎప్పుడూ కూడా సహజమైన మార్పుకు అడ్డు కాకూడదు. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి రోజున 4 నిమ్మకాయలు లవంగాలతో కానీ పూజిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పురాణాలే చెప్తూ ఉన్నాయి. హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. లవంగాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఇంట్లో ప్రతికూలతను తొలగించడంతో పాటు ఆనందాన్ని, అందాన్ని, డబ్బును ఇస్తుంది. మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటాము. ఇందులో ఉండే విటమిన్ రోగ నిరోధక శక్తి పెంచటమే కాకుండా అందాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు.
నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇది సైన్స్ ప్రకారం నిరూపించబడినది. అయితే మనం నిమ్మకాయలతో లవంగాలతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు తప్పవట. గుడికి వెళ్ళి 4 నిమ్మకాయలు లవంగాలు తీసుకుని వెళ్ళి పూజ చేయటం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని షాప్లోని 4 గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయలను టచ్ చేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి ఆ 4 దిక్కులలో ఆ నిమ్మకాయ ముక్కలను ఉంచటం ద్వారా శని బయటకు వెళ్తుందని నమ్మకం. అంటే దరిద్రం బయటికి వెళ్ళిపోతుందని నమ్ముతూ ఉంటారు. మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉండటం ద్వారా ఎలాంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. మన ఇంటి వాస్తు విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా నిమ్మ చెట్టు ఉండటం వల్ల వాస్తు సమస్యలు లేకుండా ఉంటాయి. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఒక నిమ్మకాయను తీసుకుని కింద నుంచి పై వరకు చూస్తూ దిష్టి తీసి దానిని 4 సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ ప్రదేశంలో పడవేయాలి. వాటిని అక్కడే పడేసి వెనుతిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేస్తే దిష్టి పోతుంది. పౌర్ణమి రోజున ఇవన్నీ ఖచ్చితంగా చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే నిమ్మకాయ లవంగాలను పూజ గదిలో పెట్టి పూజిస్తే చాలా మంచిదట. అలాగే ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పని జరగకపోతే లవంగాలు యాలకులను తమలపాకుల్లో చుట్టి వినాయకుడికి సమర్పించండి. ఇలా చేయటం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. మీ పని పూర్తవుతుంది. కష్టపడి పనిచేసిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడకపోతే 7 లవంగాలు 7 ఎండుమిరపకాయలు తలపై నుంచి కింద వరకు యాంటీ క్లాక్ డైరెక్షన్లో దిష్టి తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో విసిరివేయండి. ఈ లవంగాలు మరియు నల్ల మిరియాలను 4 దిక్కుల్లో వెయ్యండి. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోండి. కొద్ది రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. మన సమస్యలు తగ్గడానికి ఇప్పుడు ఒక దోష పరిహారాన్ని తెలుసుకుందాం. లవంగాలు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించేందుకు చాలా బాగా పనిచేస్తాయి. వీటిని 2 తీసుకోవాలి. ఈ పరిహారం కోసం ఒక గాజు గిన్నె తీసుకోవాలి. దీనికోసం ఎటువంటి స్టీల్, ఇత్తడి లేక రాగి పాత్రలు ఉపయోగించకూడదు. గాజుకు ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది. ఇప్పుడు 2 లవంగాలను ఆడవారు కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని ఇల్లంతా మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ తిప్పండి. అంటే మాకు ఉన్న ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటూ ఇల్లంతా తిరిగి గాజు గిన్నెలో కొద్దిగా నీటిని వేసి ఈ లవంగాలను అందులో వేసుకోవాలి. మీ ఇంట్లో తరచుగా డబ్బు నష్టంతో బాధపడుతూ ఉన్నట్లయితే నిమ్మకాయను ఇంటికి 4 మూలల్లో 7 సార్లు తిప్పండి. ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళి 4 ముక్కలుగా చేసి 4 దిక్కులకు ఒక నిమ్మకాయ ముక్కను వేయండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న చెడు దిష్టి అంతా కూడా పోతుంది. మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. మీ డబ్బు ఎవరి దగ్గరైనా సరే చిక్కుకుపోయి ఉంటే మీ డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. లవంగాలతో ఈ పరిహారం చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా 11 లేదా 21 లవంగాలను కర్పూరంతో కలిపి పౌర్ణమి రాత్రి కాల్చటం. అప్పుడు లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించాలి. ఇలా చేయటం వల్ల మీకు ఇరుక్కున్న డబ్బు వచ్చేస్తుంది. అంటే మీరు వడ్డీకి ఇచ్చిన, చేబదులుగా ఎవరికైనా ఇచ్చిన డబ్బు మీ చేతికి రాకపోతే ఈ పరిహారం చేస్తే ఆ డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. ధనం పోగుపడేందుకు ఆటంకాలు తొలగిపోతాయి. పౌర్ణమి చాలా మంచి రోజు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను ఈ రోజే చేసి దిష్టి తీసేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది. ఈ విధంగా పౌర్ణమి రోజు జాగ్రత్తలు పాటించి ఈ పరిహారాలు చేయటం వలన మీకు ఉన్న దిష్టి దోషాలు, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగి అదృష్టవంతులుగా మారే అవకాశం ఉంది. ఈ పరిహారాన్ని మీరు కూడా తప్పక పాటించి ధనలక్ష్మి యోగాన్ని పొందండి, కుబేరులుగా మారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.